పెద్దలు రామచంద్రయ్య గారు, తర్వాత నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు 72లో విద్యార్థుల సంఘర్షణలో నా ఫోటోను చాలా జాగ్రత్తగా పెట్టి నాకు అందించినటువంటి పెద్దలు, ఈనాటి కార్యక్రమంలో చాలా విషయాలు ఇదివరకే చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా దత్తాత్రేయ గారు ఒక లేనిపోని కథ నాకు నా శ్రీమతి గారి గురించి మాట్లాడి ఈ సమావేశం అయిపోతూనే దత్తాత్రేయ గారు ఎంత బాగా మాట్లాడినారు, ఎప్పుడన్నా మీరు ఒక్కసారైనా నాతో మాట్లాడతారా ఈ విధంగా? నేనేం చేయాలో అర్థం కాకుండా వారు చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీనివాస్ గారిని అదృశ్యంగా అన్నాడు ఆయన. అది కూడా అంటే దత్తాత్రేయ గారు సాధారణంగా మాటల్లో ప్రేమతో ఇటువంటి చాలా విషయాలు చెప్తుంటారు. న్యాయానికి నేను రచయితను కానే కాదు, రచనలు రావు నాకు. జైల్లో 1 సంవత్సరం పాటు ఉన్నాము, ఊక ఖైదీలను చూస్తూ ఉండడం వల్ల కొన్ని రాయాలనిపించి జైల్లో రాసి దానివల్ల కొన్ని అప్పుడు ఆంధ్రజ్యోతిలో దీపావళి కథ పోటీకి ఒక రచనను పంపిస్తే అందులో సెలెక్ట్ అయిన భార్య పేరిట వాళ్ళు పబ్లిష్ చేసినారు ఆంధ్రజ్యోతిలో అప్పుడే 1978లో. అది కూడా ఇందులో ఉన్నది ఆ కథ. తర్వాత తెలంగాణ ఉద్యమం కానివ్వండి, అప్పుడు కొంతమంది రాయాలన్నారు 17 సెప్టెంబర్ సంబంధించి. మళ్ళీ రాయాలంటే ఇప్పుడు కష్టమే అంటే మళ్ళీ మీరు జైలుకు పోతేనే జైల్లో కూర్చుంటే రాస్తారా అని కూడా అన్నారు నన్ను. ఈ అవకాశం కల్పించకండి నాకు అన్నప్పుడు కొన్ని రాయడం వల్ల ఉనికి అనేది పుస్తకం వచ్చింది. మళ్ళీ నేను గవర్నర్ అయిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు ఆ ఉనికి పుస్తకాన్ని వాళ్ళు ఆవిష్కరించినారు. ఇక్కడ ఉనికి అని ఉంటే కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఉనికి తర్వాత కాలక్రమేణా మనం ఏ విధంగా మారుతామో మళ్ళీ కొన్ని అనుభవాలు వచ్చినాయి గవర్నర్గా. కాబట్టి దీని పేరు ఉనికి అని కీ బదులు కాని పెట్టినాం అంతే. కా కూడా అర్థం ఉంది. ఇంటర్నెట్లో కానీ ఎక్కడ కానీ దీనికి సంబంధించింది అర్థం ఉంటుంది. ఉనికికి అడ్జెక్టివ్ పదమే ఉనిక ఇది. అంతేకాకుండా ఒక షైనింగ్ అనేది ఆఫ్రికన్ ఒరిజిన్ యొక్క మగ పిల్లల గురించి అక్కడ ఆ దేశాల్లో మిగతా ఆఫ్రికన్ కంట్రీస్లో ఇదే పేరు పెట్టుకుంటారు, ఉనికి అనే పేరు పెట్టుకుంటారు. అంతేకాకుండా హిందూ సాంప్రదాయంలో చాలా ఉన్నది దీని మీద లిటరేచర్, ఉనికా మీద చాలా లిటరేచర్ ఉన్నది. చాలా శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలు రాయడం జరిగింది. అది ఏదైనా ఇందులో రాసినటువంటి విషయాలన్నీ కూడా కొత్త విషయాలు ఏం లేదు. ప్రధానంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘకు సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడి నుంచే మాకు ఒక సాంస్కృతిక జాతీయవాదం అనేది పుట్టింది కాబట్టి దాని నుంచి ప్రధానంగా దాని మీద ఆధారపడ్డాం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఈ వేదిక పైన దాదాపు 3 రంగులు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. మన జాతీయ పతాకం ఏ విధంగా త్రివర్ణ పతాకం ఏ విధంగా రెపరెపలాడుతుందో ఈ వేదిక కూడా ఆ విధంగానే రెపరెపలాడుతున్నది. దానికి ప్రధానమైనటువంటి కారణం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పినప్పుడు వెంటనే తయారైపోతుండే ఒక అధికారి అన్నాడు నాతో, సార్ మరి మీరు పోతున్నారు అక్కడికి అని రిసీవ్ చేసుకోవడానికి. నేను నా 5 ముఖ్యమంత్రులు నా కోసం వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి గవర్నర్గా. జయలలిత గారు అయితే ఎప్పుడు ఎవరి దగ్గర ఎవరైనా వచ్చి వెయిట్ చేసి ఆమె కాదు, మీ అందరికీ తెలుసు జయలలిత గారి సంగతి. అదేదో నా అదృష్టం అనుకుంటా పాపం ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చి నా కోసం నిలబడి ఇవన్నీ చేసింది. కానీ ఈనాడు నేను ఆయనతో అన్నాను పక్కన, సీ ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను గవర్నర్ కాదు, తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు ఇట్ ఈస్ మై బౌండ్ అండ్ డ్యూటీ టు రిసీవ్ హిమ్ ఫర్ మై ఫంక్షన్. ఐ విల్ గో అండ్ ఐ విల్ బ్రింగ్ హిమ్. దట్ ఈజ్ అవర్ కల్చర్. ఈ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి మనం అనుకుంటున్నాం, అందరూ కలిసిమెలిసి ఉంటున్నాము. దీనికి కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని, ఇది సాంస్కృతిక జాతీయవాదం అనేది భారతదేశంలో అందరిలో ఉంది. పార్టీలు మారినా, పార్టీలు ఉన్నా,
పార్టీ సిద్ధాంత ప్రణాళిక విధానం కొంతవరకు నచ్చకపోతే ఇంకో దానికి పోవచ్చు, రావచ్చు. అవకాశవాదం ఉండొద్దు. కానీ ఇవన్నీ కూడా మన సాంస్కృతిక జాతీయవాదంలో ఉందని, పాలకపక్షం ప్రతిపక్షం కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంటుందని లాల్ కృష్ణ అద్వానీ గారు వారు మై లైఫ్ మై కంట్రీలో చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఆయన ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీ గారితో కలిసినప్పుడు రాహుల్ గాంధీ గారి తండ్రిని రాజీవ్ గాంధీ గురించి కూడా మాట్లాడుతూ ఈ రాజకీయాలు ఎట్లా ఉండాలనే చర్చ చేసిన సంగతి ఆయన చివరిగా ఆయన బుక్లో రాసిన ఏంటంటే కంక్లూజన్ ఏమిటంటే దిస్ ఇస్ ఎ కల్చరల్, మనము ఈ భావన మన భారతదేశంలో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మనం అందరం ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఇంతకుముందు వేదిక మీద శ్రీధర్ బాబు గారికి సంబంధించింది శ్రీపాదరావు వారిని జ్ఞాపకం చేసుకున్న వారిని. శ్రీపాదరావు గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. శ్రీపాదరావు గారు అదేవిధంగా వారి సతీమణి శ్రీధర్ బాబు గారి తల్లి గారి ఫోటోలు మా గ్రామంలో కాలనీలో ఎన్నో ఇళ్లలో ఉన్నాయి. ఆ ఫోటోలు ఆ వారు వచ్చి ఇనాగ్రేట్ చేసిపోయినారు. అంతేకాకుండా శశిధర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలి. డైనమిక్ చీఫ్ మినిస్టర్ రాష్ట్రంలో ఎవరైతే మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నారో, మర్రి చెన్నారెడ్డి గారిని ఎందుకు డైనమిక్ అంటున్నానంటే మేము ఎప్పుడు నేను 3 సార్లు ప్రతిపక్ష నాయకునే ఉన్నాను. 3 ముఖ్యమంత్రులు మారినప్పటికీ కూడా 3 సార్లు కన్సిక్యూటివ్గా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేను బాగా స్టడీ చేశాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పోయిన తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అప్పుడు బాధాకరమైనటువంటి విషయం, వారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అమెరికాకు పోతున్న సందర్భంలో నేను వారి కారు దగ్గరికి పోయి మా ఊళ్ళో ఒక చిన్న పర్కులేషన్ ట్యాంక్ కావాలి, ఒకటి ఉంది, అందరు వచ్చినారు అని పోతే, అవునా మీరు తిడతారా మమ్మల్ని అసెంబ్లీలో, మళ్ళీ మమ్మల్ని అడుగుతారు అని నవ్వుకుంటాని వెంటనే అధికారులను పిలిపించి నేను అమెరికా నుంచి వచ్చే లోపు ఇదంతా పని కావాలని చెప్పి ఆయన వెంటనే సంతకం పెట్టడం జరిగింది మర్రి చెన్నారెడ్డి గారు. ఆ పర్కులేషన్ ట్యాంక్ను ఫౌండేషన్ వేసింది శ్రీపాదరావు గారే, దాని తర్వాత ఇనాగ్రేట్ చేసిన కూడా శ్రీపాదరావు గారే. ఆ శ్రీపాదరావు గారి అంతా మాకు ఆత్మీయ సంబంధం ఉంది. శ్రీపాదరావు గారిని హత్య చేసినారు కాబట్టి రామకృష్ణారెడ్డి మా అప్పుడున్నటువంటి అధ్యక్షుడు ఇక్కడే ఉన్నాడు. మా భారతీయ జనతా పార్టీ సమావేశం పెట్టుకొని ఎల్లంపల్లి ప్రాజెక్టు అయితే ఆనాడు నక్సలైట్లు మాకేదో నీళ్లు తీసుకురాలేదని ఒక అభియోగం, న్యాయానికి శ్రీపాదరావు గారు చాలా శ్రమించినారు వారి జీవితంలో, ఎప్పుడు కూడా అసలు రెస్ట్ అనేది లేకుండా ఆయనకు. అటువంటి వ్యక్తిని మా ప్రాంతానికి నీళ్లు తీసుకురాలేదనేటువంటి దాంతో నెపం పైన మేము చంపుతున్నామంటే దానికి వ్యతిరేకంగా మనం ఆ ప్రాజెక్టు పేరే శ్రీపాద ప్రాజెక్టు పెట్టాలని మేము బీజేపీగా తీర్మానం చేశాం. అంటే ఇటువంటి ఆలోచనలు ఒక సాంస్కృతిక జాతీయ భావనలో ఉంటాయి. ఈ పుస్తకానికి సంబంధించి నేను అదేవిధంగా రాస్తాను. ఇప్పుడు మనం మొదటి నుంచి చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎన్నో సందర్భాల్లో కలిసినాయి. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు బ్రహ్మాండంగా మాట్లాడితే ఆయన చూసి అతని భుజం మీద చేసి నువ్వు ఎన్నడైనా ప్రధానమంత్రి అవుతావని చెప్పినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఎట్లా అంటాడు మరి కాంగ్రెస్ పార్టీ ఆయన సిద్ధాంతం అయితే? కాంగ్రెస్ పార్టీతో పాటు జాతీయ సాంస్కృతిక వాదం ఉంది, ఇండియన్ వన్నెస్ అనేది ఉంది. అందుకోసమే చైనీస్ ఇంటెలెక్చువల్ ఆయన హూషీ అనే ఒక ఇంటెలెక్చువల్, అండ్ హీ వాజ్ అంబాసిడర్ టు ది అమెరికా. అంబాసిడర్ అయిన తర్వాత హీ వాజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ది పీకింగ్ యూనివర్సిటీ. ఆయన స్వీయ చరిత్రలో ఆయన రాసుకున్నాడు హూషీ, ఇండియా కాంకర్డ్ చైనా and ruled China, dictated China more than 20 centuries culturally, not sending a single soldier across the border. Border ku oka soldier pampakunda 20 సంవత్సరాలు 200 సంవత్సరాలు 20 centuries without ever fighting. సాంస్కృతిక దాంతోనే రూల్ చేసిందని మనం అందరం చూస్తున్నాం. నాకు అదే అనిపిస్తుంది. ఒకసారి నేను గవర్నర్గా ఉన్నప్పుడు ఒకామా జపాన్ ఒక గవర్నర్ నా దగ్గరకు వచ్చి మీరు అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాకు బాంబేలో తయారు చేసి ఇవ్వాలన్నప్పుడు చాలా సంతోషంతో, ఇండియన్ డెమోక్రసీకి 70 సంవత్సరాలు అవుతున్నది, మా ఒకామా రాష్ట్రం వచ్చి 1200 సంవత్సరాలు అయింది, మరి అంబేద్కర్ గారు కూడా అది ఉత్సవాలు జరుపుకుంటున్నాం, మనం మీరు ఇవ్వాలన్నప్పుడు మేము ప్రజెంట్ చేయడం జరిగింది అంబేద్కర్ విగ్రహాన్ని. ఆ విగ్రహాన్ని అంబేద్కర్ యొక్క ఆలోచనను
అంబేద్కర్ యొక్క ఆలోచన ఎందుకంటున్నానంటే, అంబేద్కర్ ఎంత అవమానాలకు గురైన ఈ భారతదేశంలో ఈ భారత జాతిని, భారతీయ సంస్కృతి పరంపరను వదిలిపెట్టను అని బుద్ధిజంలో చేరినాడు ఆయన. ఆనాడు ఒకవేళ అంబేద్కర్ గారు బుద్ధిజాన్ని స్వీకరించకపోతే ఈ భారతదేశాన్ని మనం ఊహించుకోలేము, అటువంటి పరిస్థితి ఉండేది. అందుకోసం ఈ పుస్తకంలో ఆ అంబేద్కర్ ఫోటోను, ఆ పరిస్థితిని కూడా అందులో వేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా నేను ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి పాలకపక్షం ప్రతిపక్షం ఒకటిగా ఉండాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు ఈ మధ్యన చూస్తున్నాడు అనే శతాబ్ది ఉత్సవాలు జరుపుతున్నప్పుడు ఎన్టీ రామారావు చంద్రుడు, ఇంద్రుడు, తర్వాత బ్రహ్మాండమైన శ్రీరాముని పాత్ర, ఆ పాత్ర అంటున్నారు. వీటన్నిటికన్నా ఒక ప్రధానమైనటువంటి పెద్ద పాత్ర వారిలో ఉంది. ఆయన ఎంత రాడికలిస్టు, భారతీయ సంస్కృతి పరంపర గురించి ఎటువంటి ఆలోచన ఆయనకు ఉంది అనేది. అద్వానీ గారు రథయాత్ర అయిన తర్వాత మేము మామూలు బ్రేక్ఫాస్ట్ పిలిచినప్పుడు నేను లీడర్గా వారెంబడి ఉండేది. అద్వానీ గారిని అప్రిషియేట్ చేసినారు. మీరు రథయాత్ర తీసుకొని పోండి, ఇది అశ్వమేధ యాగం చేస్తున్నారు మీరు, పోండి అనేటువంటిది. సాయంత్రం వరకు మరి కొన్ని రాజకీయంగా చేంజెస్ కావచ్చు స్టేట్మెంట్లు, కానీ అటువంటి ఒక అభిప్రాయం ఉంది. వారు బుద్ధుడి విగ్రహాన్ని కట్టినారు, ఇక్కడ అందులో పెట్టినారు ట్యాంక్ బండ్లో. ఆ బుద్ధుని విగ్రహం కాకుండా ఒకవేళ ఆయన కృష్ణుని రూపంలోనో లేకపోతే దుర్యోధన రూపంలో లేకపోతే ఇంకేదో పాత్రలు పెట్టినా కూడా ప్రజలు ఒప్పుకునేవారు, అంత అందంగా ఉంటుండేది. కానీ బుద్ధుని విగ్రహాన్ని ఎందుకు పెట్టినారని ఎవరు ఆలోచించడం లేదు దాని గురించి. మనం దానవీన శూరకర్ణ సినిమా చూసినప్పుడు, దుర్యోధన పాత్ర చూసినప్పుడు బీసీ ఆలోచన వస్తుంది. బీసీ నాన్ బీసీ అనేటువంటిది దాన్ని చాలా బ్రహ్మాండంగా చెప్పిండు ఆ పిక్చర్లో. పోతులూరు వీరేంద్ర బ్రహ్మస్వామికి సంబంధించినటువంటి పిక్చర్లు కూడా ఈ కాన్ఫ్లిక్ట్స్ పెట్టడం జరిగింది. అతనికి ఉన్నటువంటి ఆలోచన, ఆ ఆలోచనతోనే బుద్ధుని విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఇది మన భారత సంస్కృతి యొక్క భాగం. ఇది ఎన్టీ రామారావు గారి మరి ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం, వాజ్పేయి గారి శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఒక మాట చెప్పాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. వాజ్పేయి గారిని పివి నరసింహారావు గారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్కి ఎందుకు పంపారండి? ఈ భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడానికి. ఒక ప్రతిపక్ష నాయకుని పంపితే మన కుంభమునుతుందేమో, ఈయన ఏం మాట్లాడుతాడేమో, పాకిస్తాన్ ఇండియన్ రిలేషన్స్ దెబ్బ తినవచ్చు అనే భావన కొందరు కలవచ్చు. కానీ పివి నరసింహారావుకు నో, హీ ఈజ్ ఓన్లీ ది పర్సన్, అటల్ బిహారీ వాజ్పేయి, డెఫినెట్లీ హీ కెన్ సేవ్ ది ఇండియన్ అనేటువంటి ఆలోచనతో ఆనాడు పంపడం జరిగింది. అంతేకాకుండా శశి థరూర్ గారు ఎంపీ గారు, ఆయన పార్లమెంటేరియన్స్ సమావేశంలో లండన్లో మాట్లాడినప్పుడు ఆయన మా జీడిపి కానీ మా ఎకనామిక్ పరిస్థితి భారతదేశంలో బ్రిటిష్ వచ్చేవారికి 27% ఉంది, వీఆర్ రిచెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్, మీరు పోయేటప్పుడు 3% దిగిపోయింది, అట్లా దోచుకున్నారు మమ్మల్ని అని వాళ్ళకే చెప్పినాడు పోయి పార్లమెంట్ సభ్యులకు. ఈ విధంగా ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటాం కదా మనం. ఎందుకంటామంటే బ్రిటిష్లో ఒకవేళ రవి అస్తమిస్తే అంత దొంగతనాలు దోపిడీలు దొరుకుతాయి కాబట్టి రవి అట్లే ఉంటాడని ఆయన చెప్పినాడు చేస్తారు. దాన్ని అప్రిషియేట్ చేసినారు నరేంద్ర మోడీ గారు, కాంగ్రెస్ ఎంపీని. సో ఇది పాలక పక్షానికి ప్రతిపక్షానికి మధ్యన అంత డిఫరెన్స్ ఏమి లేదు. మనందరం జాతీయ సాంస్కృతిక వాదంలో ఉన్నాం. ముఖ్యంగా నేను ఈ పుస్తకంలో స్కిల్ డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న అంశాన్ని ప్రధానంగా మెన్షన్ చేసిన. అది దేశంలో నడుస్తూ ఉంది, కానీ అంత బాగా సక్సెస్ఫుల్ కాలేదు. ఇప్పుడు మనం 5th ఎకనామీగా ఉన్నాం, ముఖ్యంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ 5th ఎకానమీలో ఉన్నప్పటికీ కూడా కోట్లాది మంది ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ప్రపంచ రిపోర్ట్ ఉంది. 1/5 ఉన్నాం అందులో, ఎక్కడికో పోయినాం మనం. బీదరికం ఉంది. ఆ బీదరికం పోవాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ దిస్ ఓన్లీ ది సొల్యూషన్ ఫర్ దిస్ కంట్రీ. ఇది మనం ఒక ఉదాహరణగా తీసుకున్నట్టు అవుతే మన తెలంగాణలో యావత్ భారతదేశం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈనాడు ఉన్నటువంటి యువత వాళ్ళ భుజస్కంధాల్లో నిక్షిప్తంగా ఉన్నటువంటి శ్రమశక్తిని బయటికి తీయడమే మన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, రేపు రాబోయేటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో ఉన్నటువంటి సర్పంచ్లకు వీరందరికీ ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్స్ అంటే పెద్ద భవనాలు కట్టించి మీరు రాండి నాయన అంటే ఎవడు రాడు, నేర్చుకోడు. ఎలక్ట్రీషియన్స్ కానీ ఎవరు నేర్చుకోడు.
మనం పోయి గ్రామాల్లో మోటివేట్ చేస్తేనే యువత వస్తుంది, లేకపోతే గంజాయికి అలవాటు పడే పరిస్థితి ఉంది. కాబట్టి సర్పంచ్ వరకు కూడా మోటివేట్ చేసే విధంగా మీరు సెంటర్ స్టార్ట్ చేసినట్టయితే యావత్ భారతదేశం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుందని నేను ఈ సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను. బికాస్ ఐ అప్రిషియేట్ ఇట్. మీరు హైడ్రా అన్నారు, డెఫినెట్లీ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అయ్యో మనం మెచ్చుకోవడుతుంది కానీ రేవంత్ రెడ్డిని ఎట్లా అని మళ్ళీ కొంచెం మన పార్టీ ఏమంటుందో లేకపోతే ఏమంటుందో అని మళ్ళీ ఒక చిన్న అక్కడ పెడతారు. ఇంకో ఈ విధంగా కాదు ఆ విధంగా చేయాలి, మరి పోయిన వాళ్ళకు మీరు చేయాలని, దట్ ఈస్ అఫ్కోర్స్ చేయాల్సి ఉంటుంది. అవి ఏ విధంగానైతే మీరు హైడ్రాతో మూసిని మళ్ళీ పునర్జీవనం చేయాలనుకొని సుందరంగా తీర్చిదిద్దాలనుకొని సబర్మతి కానీ మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు దీటుగా హైదరాబాద్ నగరాన్ని మరి సుందరంగా మరింత తీర్చిదిద్దడానికి దాన్ని కూడా వెంటనే ప్రారంభం చేసుకోవడం చాలా చక్కటి విషయం. దాన్ని సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మన యొక్క ఎకానమీ ముందుకు పోవాలనుకున్నప్పుడు మీరు ట్రైబల్ ఏరియాస్ సంబంధించి మా హరిబాబు గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ట్రైబల్ ఏరియాలో లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి కానీ సంపద ఉంది. అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి జాతి అక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులు. దానికి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అసలు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే పంచశీలను తెచ్చినారు. ఇంకే పార్టీ వాడు తీసుకురాలేదు. పంచశీలను తీసుకొచ్చి అందులో ట్రైబల్స్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన వారు చెప్పడం, ఇవన్నీ కూడా ముందుకు జరిగినాయి. గిరిగిలాన్ని కమిటీ ఇచ్చినారు. కోనేరు రంగారావు గారి కమిటీ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ. ఆయన రిపోర్ట్ ఇచ్చినాడు. రిపోర్ట్ ఇచ్చి 27 ఏళ్ళైంది. అయినా ఇక్కడ కూడా ముందుకు పోవడం లేదు. అది ఎవరి తప్పని కాదు, ఆ విధంగా ఎక్కడైనా పోవడం లేదు, దేశవ్యాప్తంగా పోవడం లేదు. కాబట్టి మీరు కోనేరు రంగారావు గారి రిపోర్టును మీరు అమలు చేసి, మేము ఇదివరకే మహారాష్ట్రలో మా పెద్దలు మరి మా గవర్నర్ గారు చెప్పినట్టు మేము చాలా ప్రోగ్రెసివ్ స్టెప్స్ అక్కడ ఆల్రెడీ తీసుకున్నాం మనం. మీరు దయచేసి మీరు హైడ్రాకి ఇక్కడ పెట్టినారు కాబట్టి అక్కడేమో టెడ్రా అని పెడతారా లేకపోతే ఇంకేదైనా పెడతారా, ఏదోని పెట్టండి. కానీ వాళ్లకు 27 సంవత్సరాల క్రితమే సంక్రమించినటువంటి భూమి వాళ్ళకు చెందాలి అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు పోతే మొత్తం రాష్ట్రం కూడా మళ్ళీ మిమ్మల్ని ఆదర్శం తీసుకుంటుందని మీకు నేను మనవి చేస్తున్నాను. ట్రైబల్ గిరిజనుల సమస్యలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇవన్నీ కూడా మనం ముందు తీసుకుపోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటే మీకు ఎన్నో కార్యక్రమాలు ఉండవచ్చు. కానీ ఒకటి మా దగ్గర ఇప్పుడే సుబ్బరామరెడ్డి గారు అయితే శివుని చూస్తాం పాడిన తర్వాత సడన్గా జ్ఞాపకం వచ్చింది. ఎంతమంది హృదయ స్పందన అయిందో కానీ నాకు మాత్రం స్పందన వచ్చేసింది. అక్కడ జగ్గి వాసుదేవ్ గారు అక్కడ చేస్తున్నటువంటి కోయంబత్తూరులో వారి ఆశ్రమంలో చాలా చక్కటి శివుని విగ్రహాన్ని పెట్టి చేసిన అందరూ కూడా భక్తున్నారు. మా గ్రామంలో కూడా అటువంటి ఆ ల్యాండ్ కూడా అప్పుడు అలాట్మెంట్ చేసినారు. దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. విగ్రహం కూడా తయారైంది. కాబట్టి దయచేసి మరి మా శ్రీధర్ బాబు గారిని, పొన్నం ప్రభాకర్ గారిని వీళ్ళకి అప్పగిస్తే ఎవరైనా చేసి పడేస్తారు. మీరు వచ్చే శివరాత్రి వరకు అక్కడెంత జనం ఉంటారో అక్కడంత జనం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇటు కాళేశ్వరం కానివ్వండి, ఇటు వేములవాడ కానివ్వండి, ఇది కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీరు ఆలోచించడని మీకు నేను మనవి చేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి నన్ను బాగా పొగిడితే పెద్ద ఇప్పటికి నేను ఈ జీవితంలో ఇంకేం చేసేది లేదు. ఇప్పుడు నేను పుట్టిదినం చేసుకోలేదు, షష్ఠి పూర్తి కూడా చేసుకునే అవకాశం కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ షష్ఠి పూర్తి దాటిపోయింది నాకు. ఇది ఇప్పుడు 80 సంవత్సరాలు వస్తున్నాయి. కాబట్టి అది చాలామంది సంపూర్ణ చంద్ర దర్శనాన్ని ఉంటుంది కదా, సహచంద్ర సంపూర్ణ పౌర్ణమి దర్శనం ఉంటుంది. ఏదైనా మీ అందరి దేవల్ల ఈ పుస్తకం నాడు వివేకానందుని యొక్క స్ఫూర్తితో మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఈ పుస్తకం మొదలు కూడా వివేకానందుని స్లోగన్తో, వివేకానందుని యొక్క నిదానంతో, వివేకానందుని ఏ విధంగా సమాజానికి డైరెక్షన్ ఇచ్చో చెప్తూనే ప్రారంభం చేసినాను. ముగింపు లైన్ కూడా వివేకానందుని తలుచుకుంటూనే చేయడం జరిగింది. ఈనాడు వివేకానందుని జయంతి సందర్భంగా మీరు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు నా కుటుంబ సభ్యులందరూ కూడా మీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారని మనవి చేస్తున్నాను. ఇందులో మీరు అందరూ నన్ను చాలా తారీఫ్ చేసినారు. కానీ మీకు ఒకటి చెప్పుకోవాలి, ఎందుకంటే మీకు చదువుతారో లేదో. ఇందులో మా అన్నగారు, మా పెద్దన్నగారు ఒక పుస్తకం తీసినారు. ఆయన అప్పుడు రాసినారు. ఆ పుస్తకము సత్యశోధనలో 3 పేజీల్లో నా గురించి వాళ్ళు రాయడం జరిగింది. నేను హాస్పిటల్లో అప్పుడు విద్యార్థి సంఘంలో జరిగినటువంటి ఆ కోటాడులో హాస్పిటల్ ఉన్నప్పుడు వారు నా దగ్గరికి వచ్చి కన్నీరు కాస్తున్నప్పుడు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఏమని అర్థం చేసుకున్నా? కమ్యూనిస్టు కూడా కన్నీళ్ళు కారుస్తారని తప్పుగా అర్థం చేసుకున్నాను.
దాని తర్వాత వారిదొక లేను, నాదొక లేను, మీరు జైల్లో ఉంటే రారన్నాడు, బయటకు రారుగా, మీరు ఏదైనా వెంగళరావు గారిని బతిలాడారు, ఒక లెటర్ రాస్తున్నారు రాండి బయటికి, మీరు రారా అనేది ఆలోచన ఉండి మేము వచ్చేది లేదండి. మాకు ఎడ్ల నారాయణ రెడ్డి గారు ఇలా వచ్చేది ఉండేవారు, మా సోదరుడు అడ్వకేటు, ఆయనే మేము ఇప్పటికీ జైల్లో కూర్చున్నప్పుడు అనుకునేది మేము ఇద్దరం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం రాజీనామా చేయడం కానీ పోవడం కానీ ఉండేది పోదని అనుకునే వాళ్ళం. అయితే ఆయన సత్యశోధనకు సంబంధించి నేను పుస్తకం చదవలేదు పూర్తిగా. ఓనాడు మా విద్యార్థి పరిషత్ నాయకుడు నాగరికి ఆ పుస్తకాన్ని తీసుకొని వచ్చి ఇంకో మీ అన్నగారు రాసిందని ఆయన చెప్పిన విషయాలను చూస్తే నాకు అప్పుడు కన్నీళ్ళు వచ్చినాయి. ఏం రాసిందంటే ఆయన సముద్రాల నాగభూషణం గారు మేము తలుచుకోక తప్పదు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించినాడు కరీంనగర్లో. ఆయన దగ్గర నేను శిష్యుని. వారు ఏమంటారంటే నా తమ్ముడు ఆర్ఎస్ఎస్లో పోయినప్పుడు నేను అభ్యంతరం చెప్పలేదు, ఎందుకంటే సాంస్కృతిక పరంగా నేను కూడా భారతీయ సంస్కృతిని ఎప్పటికీ నమ్మేవాడిని. తర్వాత కమ్యూనిస్ట్ అయినా కూడా తర్వాత కమ్యూనిస్టు ఒక మంచి కమ్యూనిస్టుగా నేను కొన్ని రోజులు ఉన్నానంటే అది బికాస్ ఆఫ్ ది సంస్కృతి. మా తమ్ముడు చాలా చక్కగా పనిచేస్తున్నాడు అనేటువంటి మంచి మాటలు నా గురించి ఆయన రాయడం జరిగింది. మీరందరూ ఈ విధంగానైతే నా గురించి చెప్పినారో మా అన్న కూడా అదేవిధంగా చెప్పినది మీ ముందు చెప్పక తప్పదు. రెండవది చివరిగా మేము ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా డిస్టర్బ్ చేయాలనుకొని అప్పుడు పరేడ్ గ్రౌండ్లో పోయినప్పుడు చాలామంది దెబ్బలు తగులుతాయి, మాకు ఫైరింగ్ కూడా కావచ్చు అనేటువంటి ఆలోచన ఉండే. అందరినీ తోలిపిచ్చుకున్నాం కార్యకర్తలు. కొంచెం ఎక్సర్సైజ్ చేసిన బాడీ ఉన్న వాళ్ళందరూ తెప్పించుకోవాలి, ఎందుకంటే దెబ్బలను కూడా పంచుకోవాలి కదా మరి, లేకపోతే ఒక్కనే దెబ్బలు కొడతారు బలహీనంగా ఉంటాయి. అందుకోసమని అందరూ ఇవాళ వచ్చి మన సుధాకర్ గారు కల్లెప్ సుధాకర్ గారు ఉన్నారు. ఇంకోటి మన ఎంపీ రఘునందన్ గారి వారి అన్న కూడా ఉండే తిరుపతిరావు అని, చాలా హెఫ్టీగా ఉండే. వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళందరూ ఆకుల వెంకటయ్య గారు ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి దెబ్బలందరం పంచుకొని మొత్తానికి జైలు పోయినటువంటి సంగతి, ఇది కూడా నా సంగతి జీవితంలో మర్చిపోలేను. ఇంకా ఇక ముందు పోకుండా నేను ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారిని కోరినట్టుగా మీరు చేసేటువంటి ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, మీరు ఏ కార్యక్రమం అయినా కూడా ప్రజలందరూ కూడా తప్పకుండా సహకరిస్తారు. పాలకపక్షం ప్రతిపక్షం కనీసం కొన్ని సందర్భాల్లో అయినా ఒకటి కావాలి. దానికి ఉదాహరణ ముఖ్యమంత్రి గారు మీకు నేను చెప్తున్నాను, కొంత గర్వంగానే చెప్తున్నాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ప్రైవేట్ బిల్లు పెట్టాం, బైగామెటీ 494, 495, 496 ఇండియన్ పీనల్ కోడ్కు సంబంధించింది. దాన్ని సవరించాలంటే సెంట్రల్ యాక్ట్, ఇది కంకరెంట్ జ్యూరిక్షన్ స్టేట్కు ఉంటుంది కాబట్టి అది బెయిలబుల్ ఉంది. వాడు రెండో పెళ్లి చేస్తున్నా కూడా ఏం అనేది లేదు, ఎందుకంటే ఇట్ వాజ్ బెయిలబుల్ అఫెన్స్ అండ్ ఇట్ ఈస్ నాన్ కాగ్నిజబుల్. కాబట్టి అప్పుడు బిల్ పెట్టాం ఏంటంటే ఇట్స్ బి మేడ్ యాజ్ నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ అని బిల్ పెట్టడం. శుక్రవారం నాడు పెడతాం ప్రైవేట్ బిల్ పెట్టడానికి. శుక్రవారం మేము బిల్లు పెట్టినప్పుడు అందులో మా ముగ్గురు మిత్రులు లేరు, నరేంద్ర గారు కానీ, తర్వాత అప్పుడు వాసిరెడ్డి గారు, మిగతా ముగ్గురు మిత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్న మిత్రులు సహచరులు లేరు. ఇప్పుడు 5 మాత్రం మిగిలి ఉన్నాం ఆనాటి ఆ బిల్లు. ఆ ప్రైవేట్ బిల్లు చర్చ అవుతున్నప్పుడు చర్చ ముగించే సమయానికి అప్పుడు విప్ గారు ఎన్టీ రామారావుకు ఫోన్ చేసినారు. చేసి ప్రైవేట్ బిల్ చర్చకు వచ్చింది. అందులో సమరసింహారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒంటికాలం తెలిసి ఆయన ఎప్పుడు అపోజ్ చేసేవాడు, సపోర్ట్ చేస్తున్నాడు వీళ్ళకు. ఎవరు? సమరసింహారెడ్డి గారు, ధన్యవాదాలు. సమరసింహారెడ్డి గారు ఎప్పుడు మాకు దూరంగా కనిపిస్తే ఏంటంటే ఒంటికాలంతో నిలబడ్డట్టు అనిపించేది ఎప్పటికి మాకు. వారు ఎమ్మెల్యేగా వారు మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఒకసారి అడిగిన, ఒంటికాల మీద మీరు ఎందుకు నిలబడతారా ఎప్పుడు అంటే, మీరు ఏమన్నా తపస్సు చేస్తున్నా మొత్తం ఈ అసెంబ్లీలో ప్రతిపక్షం ధ్వంసం చేయడానికని ఎందుకని పెట్టే జోకులుగా అంటే, ఏం చర్చనా మీరు ఏం చేస్తున్నారా అసెంబ్లీలో? నేను కోర్టులో ఉండేటప్పుడు గంటల తరబడి ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల నాకు కాలు మీద కాలు ఆనిచ్చేటువంటి అది హ్యాబిట్ వచ్చింది. మర్చిపోయి అప్పుడప్పుడు అట్లా పెట్టుకుంటున్నాను, కానీ మీ అసెంబ్లీ నాకు సమయం లేదు సార్ వాగ్దాటి ఇప్పించడానికి అనే పద్ధతి ఉండే. వీరున్నప్పుడు వెంటనే మళ్ళీ ఎన్టీ రామారావుకి ఇన్ఫర్మేషన్ పోతే ఎవరి గురించి అంటే మహిళల గురించి. సమరసింహారెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారా, సరే మన కూడా మాట్లాడతాం. అయ్యో మరి ప్రతిపక్షం అండి, అది గెలిచినట్టు అవుతుంది, మరి మీరు మన పాలకవర్గం ఒప్పుకుంటే మరి ప్రతిపక్షం గెలిచినట్టు అవుతుంది. ఇందులో గెలుపు ఓటములు కాదు, అందరూ ఒకటే మహిళలది అని చెప్పి ఆయన మద్దతు వెళితే మొత్తం ప్రైవేట్ బిల్ పాస్ అయింది. దాని తర్వాత మళ్ళీ సమరసింహారెడ్డి గారు మంత్రిగా అయినారు 92లో ఉండి చెన్నారెడ్డి దమాలో. దానికి కొంచెం మెరుగులు దిద్ది మళ్ళీ దాని యాక్ట్ను ఆ విధంగా ఉంచడం జరిగింది.
యావత్ భారతదేశములో ఒక ఆంధ్ర రాష్ట్రములోనే ఆ నేరం గుర్తించదగిన నేరం, తర్వాత బెయిల్ ఇవ్వకూడనటువంటి నేరంగా ఉంది. మిగతా భారతదేశంలో లేదని మీకు నేను మనవి చేస్తున్నాను. ఈజ్ ఎ ప్రైవేట్ బిల్. పాలకపక్షం ప్రతిపక్షం కలిసి తెచ్చాను. మళ్ళీ సమరసింహారెడ్డి గారిని ఆహ్వానించి మళ్ళీ ఒక మీటింగ్ 27 సంవత్సరాలు అయింది కాబట్టి బిల్ అని చెప్పినాను. నేను కూడా మీకు మనవి చేసిన ఏంటంటే కొంత సహకారం ఉండడానికి ఒక నెలకు 2 నెలలకు ఒకసారి ఒక్క ప్రైవేట్ బిల్ను ఎవరైనా పెట్టచ్చు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పెట్టచ్చు, ఎవరైనా పెట్టచ్చు. దాన్ని సహకరించుకొని ఒక బిల్లు పెట్టినట్టయితే సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి భావన మీకు నేను మనవి చేస్తూ ఈ సందర్భంగా మీ అందరూ చాలా ఓపికతో ఉన్నందుకు మరి వారిని మాట్లాడుతూ నేను వినాలి కాబట్టి సెలవు తీసుకుంటూ మరొకసారి నా కుటుంబం తరఫున, నా భార్య తరఫున, మొత్తాన్ని మా భార్య అయితే కన్విన్స్ అయి ఉంటుంది. ఇప్పుడు అందరూ మాట్లాడింది కాబట్టి ఆమె నా మీద ఏం మాట్లాడదు కాబట్టి వీళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూనే సెలవు తీసుకుంటాను. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య అతిథి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు